ఇదేంటంటే యాక్చువల్‌గా ఒకటండి. ఇప్పుడు మనం ఇంతవరకు పాస్ట్‌గా చూస్తే గవర్నమెంట్ ఏదైతే ఆక్షన్ చేస్తుందో, గవర్నమెంట్ యొక్క ఆక్షన్స్ ప్లాటింగ్ సిస్టమ్ మీద ప్రజలకేంటంటే ఒక భరోసా అనేది ఉంది. ఎందుకంటే ఎక్కడే మనం ఇటు బుడ్వెల్‌లో చూసినా గానీ, ఇటు నియోపోలిస్‌లో చూసినా గానీ ఏంటంటే ఎక్కడైతే ఒకటేంటంటే సేఫ్టీ బాగుంటుంది. ఇంకోటేంటంటే డెవలప్‌మెంట్ బాగుంటుంది. ఈ 2 ఎన్ష్యూర్ చేయటం వల్ల ఏంటంటే ఇప్పటికి కూడా ఏంటంటే గవర్నమెంట్ ఎక్కడైతే ప్లాట్స్ చేస్తున్నారో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేస్తున్నారు, రోడ్స్ చేస్తున్నారు, అక్కడ చుట్టుపక్కల కూడా డెవలప్‌మెంట్స్ అనేది బాగా తీసుకొస్తాం వల్ల ఏంటంటే ఆ ప్రాంతం కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి. అందువల్ల ఏంటంటే అక్కడ ఆక్షన్ వచ్చే వాళ్ళకంటే బిగ్ ప్లేయర్స్ వస్తున్నారు. బిగ్ ప్లేయర్స్ కూడా ఏంటంటే ప్లాట్ నంబర్ ఆఫ్ ఏకర్స్‌లో తీసుకొని ఫ్యూచర్‌కి ఉపయోగించే విధంగా కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్ చేస్తారు. తర్వాత డెవలప్ చేస్తారన్నమాట. ఈ డబ్బులతో వెళ్ళిపోయి గవర్నమెంట్ కూడా డెవలప్ చేయటం వల్ల ఎక్కువ ఉండటం వల్ల ఇంకోటి ఏంటంటే అది మీరు ఒక 29 ప్లాట్ అనేది మీకు అది దొరికినట్టుంది. హైటెక్ సిటీ దగ్గర వలన, గవర్నమెంట్ యాక్షన్స్ వలన. ఇంకోటి ఏంటంటే బాగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది గవర్నమెంట్ మీద ఫోకస్ చేయటం వలన కూడా ఏంటంటే ఒక విధంగా ఏంటంటే అది ఐ థింక్ యావరేజ్ ప్రైస్ కూడా ఏంటంటే మిగతా బయట కూడా ఏంటంటే 2.3 2.4 నుంచి ల్యాక్స్ పర్ స్క్వేర్ యార్డ్ కాడ నుంచి అప్ టు 1.9 డిపెండింగ్ ఆన్ ద లొకేషన్, డిస్టెన్స్ ఫ్రమ్ ద మెయిన్ రోడ్ అనేది కూడా వేరియేషన్ తీసుకొని అనేది ఉంది. అది ఏంటంటే ఒక ప్లాటే ఇట్లా జరిగింది. యావరేజ్గా వచ్చేలాక తక్కువ అనుకుంటా 19 ప్లాట్స్ అనుకుంటా యాక్షన్స్ అనేది జరిగింది. అంటే ఏంటంటే దే గాట్ ద బిలీఫ్ ఇన్ దట్. దీన్ని బట్టి కూడా ఒక ఇండికేషన్ ఏంటంటే సమ్ వాట్ దేర్ మే బి ఎ పాసిబిలిటీ ఆఫ్ రికవరీ ఇన్ రియల్ ఎస్టేట్. స్తబ్దత నుంచి బయటకు వస్తుందా అనేది మనకు ఒక్కసారి అనిపిస్తుంది.